భారతదేశంలో వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని ఆలయాలు మాత్రం చాలా ప్రత్యేకం. అవి కేవలం పురాణ గాథల మీదో, కల్పిత కథల మీదో నిర్మించబడలేదు. అవి ఒక తీరని వేదన నుండి, ఒక మహావిషాదం నుండి ఉద్భవించాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలు. అసలు శక్తి అంటే ఏంటి? కేవలం ఒక దేవి రూపమేనా? కాదు. శక్తి అంటే చలనం, శక్తి అంటే సృష్టి, శక్తి అంటే చైతన్యాన్ని నడిపించే ఒక మహా అద్భుతం. ఈ విశ్వంలో శివుడు నిశ్చలమైన చైతన్యమైతే, ఆ చైతన్యాన్ని కదిలించి కార్యరూపమిచ్చే ప్రాణశక్తే అమ్మవారు. ఇదే శక్తి తత్వం. దక్షయజ్ఞం శక్తిపీఠాల ఆవిర్భావానికి నాంది పలికిన ఒక మహాఘట్టం. తన కూతురైన సతీదేవిని, అల్లుడైన ఆ పరమశివుడిని పిలవకుండా దక్షుడు యజ్ఞం తలపెట్టాడు. పుట్టింటి మీద మమకారంతో వెళ్ళిన సతీదేవికి అక్కడ ఎదురైంది ఘోరమైన అవమానం. ఆ ఆవేదనను భరించలేక తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది. సతీ వియోగంతో ఆగ్రహించిన శంకరుడు ఆమె పార్థివ దేహాన్ని జాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. ఆ వేదనకు విశ్వం గడగడలాడింది. లోక కళ్యాణం కోసం మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేహాన్ని ఖండాలుగా మార్చాడు. ఆ దేహ భాగాలు భరతఖండంలో ఎక్కడెక్కడైతే రాలాయో అవే పుణ్యప్రదమైన శక్తిపీఠాలుగా వెలిశాయి. అయితే ఈ కథను కేవలం అక్షరార్థంతోనే చూడాలా? లేక దీని వెనుక ఏదైనా నిగూఢ సంకేతం ఉందా? సతీదేహం ఖండాలవ్వడం అంటే ఆ ఆదిశక్తి అనంత విశ్వమంతా విస్తరించడం. ఒకే కేంద్రం నుంచి శక్తి దేశమంతటా వ్యాపించడమే ఈ గాథలోని అసలు అంతరార్థం. అంటే శక్తి అనేది ఒక్కచోట బందీ అయి ఉండేది కాదు, అది సర్వవ్యాప్తం. ఆ విరాట్ శక్తి యొక్క విస్తరణకు, చైతన్యానికి సజీవ సాక్ష్యాలే ఈ శక్తిపీఠాలు. సాధారణంగా మనం 51 అని చెప్పుకుంటాం, కానీ కొన్ని సంప్రదాయాల ప్రకారం అవి 52, మరికొన్ని పురాణ గ్రంథాల ప్రకారం 108. అయితే ఈ సంఖ్యల వెనుక కూడా ఒక అద్భుతమైన తాత్విక రహస్యం దాగి ఉంది. ముఖ్యంగా ఈ 51 అనే సంఖ్య సంస్కృతంలోని 51 అక్షరాలకు సంకేతం. అంటే ఆ పరాశక్తి కేవలం ఆలయాల్లోనే కాదు, మనం పలికే అక్షరంలో, వాక్యంలో, శబ్దంలో కూడా వ్యాపించి ఉంది. నాదం ఆమె స్వరూపం, అక్షరం ఆమె రూపం. ప్రధాన శక్తిపీఠాలైన అస్సాంలోని కామాఖ్య, కోల్కతాలోని కాళీఘాట్, హిమాచల్లోని జ్వాలాముఖి నుండి మొదలుకొని కంచీపురం, శ్రీశైలం, పూరి, ఉజ్జయిని, చివరకు పాకిస్తాన్లోని హింగ్లాజ్ వరకు, ఇవన్నీ కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక జాలం. భారత ఉపఖండాన్ని ఒకే సాంస్కృతిక శక్తి వలయంలోకి అనుసంధానించిన దివ్య కేంద్రాలు ఇవి. సతీదేవి అంగాలు రాలిన ప్రతి చోట ఒక శక్తిపీఠం వెలిసింది. అంటే ఆ దేవి స్వరూపమే ఈ భూమిగా విస్తరించింది. కానీ దీని అసలు అంతరార్థం వేరు. దేహం ఒక దేవాలయం, బయట ఉన్న ఆ శక్తిపీఠాలు మనలోని చైతన్యానికి నిదర్శనాలు. ఆ పరాశక్తి వెలుపల ఏ శక్తి వలయంగా మారిందో, మనలో కూడా అదే ప్రాణశక్తిగా ప్రవహిస్తోంది. శక్తిపీఠాల వ్యవస్థలో భైరవుని పాత్ర అత్యంత కీలకం. ప్రతి శక్తిపీఠం వద్ద అమ్మవారితో పాటు ఒక భైరవుడు కొలువై ఉంటాడు. అంటే ఇక్కడ కేవలం శక్తి మాత్రమే లేదు, ఆ శక్తిని సంరక్షించే, నియంత్రించే చైతన్యం కూడా ఉంది. అందుకే దీన్ని శక్తి భైరవ సమతుల్యం అంటారు. నిజానికి ఇది కేవలం స్త్రీ పురుషుల కలయిక మాత్రమే కాదు, అది చలనం మరియు నిశ్చల చైతన్యాల మధ్య ఉండాల్సిన అద్భుతమైన సమతుల్యం. శక్తిపీఠాలను కేవలం భక్తి కోణంలోనే కాదు, రాజకీయ మరియు చారిత్రక కోణంలో కూడా చూడాలి. భారతదేశం వందలాది రాజ్యాలుగా విడిపోయి ఉన్న కాలంలో కూడా
ప్రజలను ఒకే తాటిపై నిలిపిన సాంస్కృతిక వారధులు ఈ పీఠాలు. ఇదొక అద్భుతమైన స్పిరిచువల్ నెట్వర్క్. నాటి తీర్థయాత్రలు కేవలం పుణ్యం కోసమే కాదు, అవే ప్రాంతాల మధ్య సంస్కృతిని పంచాయి, వ్యాపార సంబంధాలను పెంచాయి, ఒక సామాన్య తత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన ఆధ్యాత్మిక కేంద్రాలివి. శక్తిపీఠాల గర్భాలయాల్లో తంత్ర సాధన ఒక రహస్య విద్య. అక్కడ కొలువై ఉన్న కాళీ, భద్రకాళి రూపాలు మనలోని భయాన్ని పరీక్షిస్తాయి. శక్తి అంటే కేవలం లాలించే అమ్మే కాదు, అది సంహరించే కాలం కూడా. సృష్టి ఎంత నిజమో లయం కూడా అంతే అవసరం. ఆ విధ్వంసకర శక్తే లేకపోతే ఈ సృష్టికి మనుగడ లేదు. ఈ తాత్విక పునాది మీదే తాంత్రిక ఆరాధన సాగుతోంది. భారతీయ సంస్కృతిలో స్త్రీ శక్తికి ఉన్న అత్యున్నత గౌరవానికి నిదర్శనం ఈ శక్తిపీఠాలు. దేహం ముక్కలై రాలిన చోట దేవాలయాలు వెలిశాయంటే ఆ దేహాన్ని, ఆ శక్తిని ఈ నేల ఎంతగా ఆరాధించిందో అర్థం చేసుకోవచ్చు. స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక విశ్వశక్తి. సమాజంలో ఆమె స్థానం సమున్నతమైనదని చెప్పే ఒక గంభీరమైన ఘోషణ ఈ శక్తిపీఠాల తత్వం. శక్తిపీఠాలు ఇచ్చే అసలు సందేశం ఏంటి? సతీదేవి దేహం ఖండాలవ్వడం ఒక తీరని వేదన, ఒక మహావిషాదం. కానీ ఆ అంతులేని దుఃఖం నుంచే దేశమంతటా వ్యాపించిన ఒక అద్భుత శక్తి పుట్టింది. అంటే జీవితంలో మనకు ఎదురయ్యే బాధ కూడా ఒక విస్తరణకు, ఒక కొత్త ఆరంభానికి కారణం కావచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే శక్తిపీఠాలు అంటే బాధను శక్తిగా మార్చుకున్న ఒక మహాగాథ. శక్తిపీఠాలు మనకు ఒక పరమ సత్యాన్ని గుర్తు చేస్తాయి. శివుడు నిశ్చలమైన చైతన్యమైతే ఆ చైతన్యాన్ని నడిపించే ప్రాణమే శక్తి. మన జీవిత ప్రయాణంలో కూడా ఈ రెండూ అవసరమే. నిశ్శబ్దమైన ప్రశాంతత ఎంత ముఖ్యమో వేగవంతమైన చలనం కూడా అంతే ముఖ్యం. గుర్తుంచుకోండి, శక్తిపీఠాలు అంటే కేవలం ఒక మృతదేహం నుంచి పుట్టినవి కావు. అవి అనంతమైన చైతన్యం దేశమంతా విస్తరించినందుకు చిహ్నాలు. ఇకపై మీరు ఏదైనా శక్తిపీఠానికి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం దేవి విగ్రహాన్ని మాత్రమే చూడకండి. మీలో నిరంతరం కదులుతున్న ఆ ప్రాణశక్తిని, ఆ చైతన్యాన్ని గమనించండి. అదే శక్తిపీఠాల అసలు రహస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.